చూస్తున్నాం. నంద్యాల జిల్లా సుగాలిమెట్ట వద్ద పొలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన భక్తులు పూజలు చేస్తున్నారు. తాను సుగాలిమెట్ట వద్ద ఉన్నట్లు అమ్మవారు తనతో చెప్పిందని ఓ భక్తుడు అంటున్నాడు. తాను మహానందికి వెళ్తుండగా అమ్మవారి గొంతు వినిపించిందని హైదరాబాద్కు చెందిన ఆ భక్తుడు చెబుతున్నాడు. 2 రోజులు వెతికిన తర్వాత అమ్మవారి విగ్రహం బయటపడిందని తెలిపాడు. అమ్మవారి విగ్రహం దొరకడంతో సుగాలిమెట్ట ప్రాంతం కోలాహలంగా మారింది. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇది ఉంటుంది పాత విగ్రహం అయితే పాతది కాదన్న, ఇదంతా ఇది ఆల్రెడీ కాలం కొడేటప్పుడు 2-3 గంటల పైప్ లైన్ జాయినింగ్ ఉంటుంది కాదు. హైదరాబాదు మా అబ్బాయి ఇక్కడ నంద్యాలలో ఉంటాడు. మా అబ్బాయిని పిల్లల్ని చూద్దామని వచ్చాను. వచ్చి 4 days బ్యాక్ వచ్చి ఇక్కడ మహానంది దగ్గర అంటే మహానంది తీసుకుపోతామని మా అబ్బాయిని అయితే తీసుకుపోతామన్నాడు. బండి మీద ఇక్కడే నాన్నగారి దగ్గరే వెళ్ళిపోదాం. బండి మీద పోతున్నాం, 2 wheeler మీద పోతుంటే ఈ ఏరియా దాటేమో అట్లా ఈ ఏరియాకి వచ్చింటాం. బహుశా 70-80 పోతుండే కదా. ఈ ఏరియా దాటి జస్ట్ ఎదరికెళ్ళేటప్పటికి ఎవరైనా నేను ఇక్కడ ఉన్నాను, దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు. వెంటనే నాకు అరే వెనక్కి తిప్పు, ఎవరు పలకరించాలని చెప్పి మళ్ళీ బండి వెనక్కి తిప్పాం. ఆ ఎదరేదో ఊరుంది, అక్కడ దాకా వెళ్ళిపోయాం. అప్పటికే వెనక్కి తిప్పండి మా అబ్బాయి తీసుకొచ్చి నీకేమైనా వినపడుతున్నాను, ఇక్కడికి వచ్చి నిల్చున్నాం, నీకేమైనా వినపడుతుందంటే మా అబ్బాయి నాకేం వినపడలేదు, నాకు మాత్రం వినపడుతుంది, నేను ఇక్కడే ఉన్నాను అని. అది ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, ఇక్కడ ఉన్నానని ఇది చెప్తాను. సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి, మొత్తం తిరిగాం. వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప ఏ సౌండ్ లేదు. అలా అయిపోయింది. 2 రోజుల తర్వాత నేను మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాను. నాకు అమ్మవారి పూజ నాకు ఆల్రెడీ తెలుసు. మా అమ్మవారి పూజ చేసుకోవడం నేను అదే పని చేస్తుంటాను. ఇంకా అమ్మవారి పూజ చేసుకుంటాను. ఆదివారం నాడు తీయించమని చెప్పి ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావంటే నాకు అంబికాదేవిని అని చెప్పింది. ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను ఆదివారం. అలాగే వాడు పొద్దున మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వేసుకొచ్చాడు. 20 మంది 15 మంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ అని అడిగితే ఇక్కడే కూర్చొని జపం చేశాను. జపం చేస్తే అక్కడ అని చూపించింది. అక్కడికి వెళ్ళి అక్కడ స్పాట్ పెట్టాను. పెడితే వాడు ఒక ఇంటిగా గుర్తుకు పెట్టుకున్నారు. జేసీబీని పిలిపించి రావే విగ్రహం పాతగా ఉంది కదా స్వామి. నాకు తెలియదు కదా అదేమి. అసలు నా ఏరియా అయినది కాదు. చాలామంది అడుగుతారు ఈ మాట. పాతగా ఉంటున్నారు, కొత్తగా ఉందంటారు.